తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఉస్తాద్ విశేషాలు, అలాగే హరీష్ శంకర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం సార్. సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 12-13 సంవత్సరాల నుంచి మీరు ఎదురైతే ఒక చిన్న మూమెంట్ షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. అది షేర్ చేసుకొని మనం ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ప్లీజ్ 2013 లవ్ మ్యారేజ్ సార్. మీద ఓకే. ఇంట్లో ఒక చాప, ఒక దిండు, ఒక ప్లేటు, గ్యాస్ కూడా లేదు. దీంతో నా సంసారం మొదలైంది. ఆ టైంలో నాకు ఉన్న ఒకే ఒక్క బలం ఏంటంటే మీ షాక్ సినిమాలో మధురం మధురం అనే సాంగ్. అంటే ఒక జంట బతకడానికి ఆ జంట కలిసి ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు అనిపించేంత గొప్ప పాట. గుడ్. దాంట్లో కొన్ని లిరిక్స్ ఉంటాయి. చెదిరే జుట్టు చెమటే మధురం, కొద్దిగా పెరిగే కొలత మధురం, ఇది పెరిగి చెరిగి కిలకం మధురం, అండ్ మౌంటేజ్ షార్ట్స్ కూడా. మహానుభావుడు వేటూరు గారు రాశారు ఆ పాట. అందుకే అంత అందంగా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంది లిరిక్స్. అంటే ఇంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నాను అంటే సార్, ఈ రోజుకి మేము చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మేమిద్దరం, మా ఇద్దరికి ఇంకోటి వచ్చాడు, ముగ్గురం చాలా ధైర్యంగా బతుకుతున్నాం. మా జీవితం మొదలైన తొలినాళ్ళలో మీ పాట, మీ మోంటేజ్లు, మీ హీరో, మీ హీరోయిన్, మీ డైరెక్షను మాకు ఇచ్చిన ధైర్యం అది. థ్యాంక్ యూ. అంటే నాకు మీరు చెప్తే గుర్తొచ్చింది. ఐ ఫెల్ట్ లిటిల్ ఎమోషనల్. నాకు ఎప్పుడు ఇలాగా అంటే ఆ సినిమా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది భార్యాభర్తలు, చాలామంది పార్టీస్లో, మీటింగ్స్లో, పెళ్ళిళ్ళలో, రిసెప్షన్లో అలా వచ్చి సార్ మీ షాక్ సినిమా చాలా చాలా ఇష్టం, ఈ పాట చాలా ఇష్టం, ఎంతోమంది కపుల్స్ నాకు సినిమాలు చూసాక. బట్ మీరు చెప్పించి వచ్చేసి చూసారా, ఒక రూమ్లో ఒక దిండు, ఒక చాప. ఐ కెన్ రిలేట్ మై లైఫ్ విత్ దట్. నా పరిస్థితి కూడా అలాగే. అండ్ ఆ టైంలో నేను ఇంచుమించు సినిమా ఫ్లాప్ తర్వాత అలాగే ఉన్నాను. అంటే నా భార్య ఎన్ని కష్టాలు ఫేస్ చేసింది, ఎంత సపోర్టివ్గా ఉంది అనేది నాకు ఇప్పుడు మీరు చెప్తే నాకు ఒకసారి నా డేస్ గుర్తు చేయండి. థ్యాంక్స్ ఫర్ రిమెంబరింగ్. థ్యాంక్ యూ. సారీ. రెడీ సార్. మా చాలా ఉస్తాద్ భగత్ సింగ్ అనేది 2.5 గంటలు ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసే సినిమా. మీరు ఇలాగా ఎంత ఎమోషన్తో స్టార్ట్ చేస్తే ఇంటర్వ్యూ చేయడం కష్టంగా ఉంటుంది సార్. డైరెక్ట్గా సినిమా విషయంకి వెళ్ళిపోదాం. ఉస్తాద్ భగత్ సింగ్, మీ ఉస్తాద్ ఎవడు ఇండస్ట్రీలో? అంటే మీ గురువు, మీ టీచరు, మీ బలం? నా ఎవ్రీథింగ్. అంటే గురువు, టీచర్, బలం, నా ఇన్స్పిరేషన్, నా అన్న, నా దైవం. నాకు అదే షాక్ సినిమా పోయిన తర్వాత కూడా నన్ను నమ్మి మళ్ళీ సినిమా ఇచ్చి నన్ను నిల్చోబెట్టి ఇవాళ ఇక్కడ కూర్చోబెట్టి ఏం చేసినా రవితేజ గారండి సార్.